దుబ్బతండలో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు తీవ్రంగా ఖండించిన సర్పంచ్ పల్త్యా రమేష్. సిద్దిపేట జిల్లా ధూళ్మిట్ట మండలం దుబ్బతండ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తమ గ్రామంలోని కన్నెంకుంట చెరువు నుండి అనుమతులు లేకుండానే టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, హుస్నాబాదులోని ఇటుక బట్టీలకు ఈ మట్టిని తరలిస్తున్నారంటూ గ్రామస్తులు కొందరు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను దుబ్బతండ సర్పంచ్ పల్త్యా రమేష్ తీవ్రంగా ఖండించారు. తనపై, తన గ్రామంపై జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా తాను ఎటువంటి మట్టిని తరలించడం లేదని స్పష్టం చేసిన సర్పంచ్ రమేష్, తన ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన సర్పంచ్గా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న తనపై ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. మాకు దుబ్బతండ గ్రామ పంచాయతీ ఇంతకుముందు కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఎంతోమంది సర్పంచులు ఉన్నారు, వచ్చిర్రు, పోయారు, ఏం పని చేయలేదు. ఇప్పుడు ఒక మంచి చదువుకున్న యువకుడిని, ఒక మంచి మాకు ఎమ్ము నమ్మడాల పిల్లగానికి, మంచి తెలివంతుడని చదువుకున్న పిల్లగానికి మేము ఎన్నుకొని అతని కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నాం. అయితే ఇన్ని ఏళ్ళు మాకు ఇక్కడ ఉండడానికి నీళ్లు లేవు, దేశాల పండే వలస పోయి బతికేది సార్. అటువంటి మాకు నీళ్లు లేక, పొలాలు పండక, బాయిలు లేక, మోటార్ నీరు రాక, ఏడాది పోయి దేశాల పండిపోయి వలసపోయి బతున్నాం. ఆ పిల్లని అంటే మేము దాదాపు 6 నెలల నుంచి ఎంట పడుతున్నాం. బాబు ఎట్లా తెలుగుమంతుడు చదువుకున్నావు, చాలా బుద్ధిమంతుడివి, ఎట్లను చేసి ఈ కొండాపూర్కి దుబ్బతండ గ్రామ పంచాయతీ నీళ్లు తెప్పించానని నీ వంతు సాయం చేయాలి. మాకు ఎవరు చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, అంతవరకు ఏ సర్పంచ్ ఒక్క చేయరు, ఏ మూలక పని వెళ్ళిపోయారు. కనీసం నువ్వు వచ్చినావు, ఇప్పటికైనా నీ హయాంలో ఒక మంచి పని చేయి. పేదలు బతకాలి, నీళ్లు రావాలి, అందరు బతుకుతాం, పేదోళ్ళు గరీబోళ్ళు ముందు అందరు బతాం. నేను ఆ ఒక్కరిని గురించి కాదు, 100 మంది బతికే సమస్య అని చెప్పి మా సర్పంచ్ అంటే మేము దాదాపు 6 నెలలు మేము ఆయనకు రోజు చెప్తున్నాం, నీళ్లు తేవాలి బాబు, నీళ్లు తేవాలి. నీ శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు ఎవరితో కొట్లాడతావో, ఎవరితో మాట్లాడతావో, నీ పై అతుకతావో, కాలు వాళ్ళు ఏరు పడతావో, కాలు పడతావో, వాళ్ళ బదిలాడతావో, ఏమైనా చేసి చెర్లకు నీళ్ళు తెప్పించండి, ఈ చెరువు లోతు చేయించండి, ఈ చెరువు బాగుపడని చెప్పి మేము పదే చెప్పంగా పాపం పిల్లాడు రాత్రి పగలు కష్టపడకుండా వరంగల్, తపాసుపల్లి, ఎంపీ పోతే ఎక్కడికి పోతే వరంగల్, హైదరాబాద్ పోయి తిరిగి వచ్చి చెరువు ఇక్కడ కొంచెం లోతు చేస్తా అంటే ఇక్కడ కొందరు ఓర్వలేక వాళ్ళ కళ్ళు మంట ఎవరు చేయ పని వీళ్ళు చేస్తారంటే అతనికి ఎదగనీయకుండా, అడ్డుపడకుండా ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేయాలి, అతని మీద నేరాలు మోపుతున్నారు. ఇది అన్యాయం. సర్పంచ్ చేసేది చాలా మంచి పని. మా గురించి, మా బతుకు తెరుగు గురించి చెప్తాడు, అతని ఘోరంగా తొక్కి పడాలని చూస్తున్నారు. దయచేసి మీరు దీన్ని ఖండించండి. గ్రామ పంచాయతీకి, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారికి నా యొక్క వినోపం ఏంటిదంటే, ఆ నైట్ 11 గంటలకు టిప్పర్ వచ్చింది వాస్తవమే. దానికి సర్పంచ్ నాకు సంబంధం లేదు. ఆ టిప్పర్ ఎట్లొచ్చింది, ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు. తెలుసుకొని నేను ఫోన్ చేసిన సర్పంచ్ గారికి, ఫోన్ చేసి వచ్చి ఆ విషయం మీద ఆరా తీసి ఆ సర్పంచ్కి తెలియకుండా వచ్చిందని సర్పంచ్ చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారంటే, 2-3 యువకులు ఉండే, వాళ్ళు ఏం చేశారంటే, సర్పంచ్ తెలియకుండా వచ్చింది కదా, మనం దీనికి ఏం చేద్దామని అడిగితే సర్పంచ్ ఏం చేసిందంటే, ఈ విషయం మీద నేను రేపు చొరవ తీసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడతా, మీరు ఎటువంటి తప్పు చేయకండి, నాకు నమ్మండి, ఆ తాళం చేయి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను సర్పంచ్ గారు చెప్పిండు. సర్పంచ్ మాట వినకుండా వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ పోయి పేపర్కి, పోలీస్ స్టేషన్కి వాళ్ళందరికీ టైర్ గాడుపు తీసి వాళ్ళందరూ కానీ తీసి సర్పంచ్కి పేపర్కి ఎక్కించడం జరిగింది. అందులో సర్పంచ్ తప్పేం లేదు. అదేవిధంగా వాళ్ళు మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్ పోయారు. ఆ విషయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ఉంది. గ్రామ పంచాయతీ కోసం చెరువును లోతుగా చేయడానికి మా సర్పంచ్ గారు వార్డు నంబర్లో అందరం కలిసి ముందడుగు వేయగలిగితే, ఉన్న ప్రజలు వెనుక నుండి వాళ్ళు ఎందుకు బాగు చేస్తారని చెప్పేసి ముందు అడ్డుపడేస్తున్నారండి. ప్రజల కోసం మేము చేసే పని తప్పు కాదు కదా, ప్రజలు బాగుపడడానికే కదా, రైతులు కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క పొలాలు ఎండుకుపోతున్నాయి, బోరు, బాయి అది అన్నట్టుగా ఇది ఎవరికి సవలతు లేదు అన్న ఉద్దేశంతో చెరువు దగ్గర ఉంది కదా అని చెప్పేసి మేము సర్పంచ్ గారు వార్డు నంబర్లో అందరం ముందడుగు వేస్తే మిగతా వాళ్ళు ఓర్వలేక
వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి అడ్డపడుతున్నారండి. వాళ్ళని అడ్డు తొలగేటట్టు చూడండి. దయచేసి ప్రజలు రైతుల కోసం కానీ ఇటువంటి మంచి పనులకి అడ్డుపడద్దు. ఏదైనా చెడు పని చేస్తే కానీ మేమే వార్డు నంబర్లను కలిసి మా సర్పంచ్ గారికి నిలదీసి అడిగేంత హక్కు మాకు ఉందండి. కాబట్టిగా మేము వార్డు నంబర్లమై ఉండేసి మేము సర్పంచ్ గారికి మేమే మంచి పని చేద్దామని చెప్పేసి ప్రజలు రైతులు గారు కూడా మమ్మల్ని ముందడుగు ఇద్దామని చెప్పేసరికి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఓర్వలేక మరి మంచి పని కోసం కూడా వాళ్ళకి అర్థం కాకుండా మంచి పని ఏదుంది చెడు పని ఏదుంది అనేది వాళ్ళు కూడా స్టడీ చేసి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అర్థమై ఉండాలి కదా. మరి వాళ్ళన్నీ తెలిసి కూడా సర్పంచ్ గారికి ఇట్లా అడ్డుపడడం కరెక్ట్ కాదు. సర్పంచ్ గారి మీద కానీ ఇదంతా నింద వేయడం కరెక్ట్ కాదు. అదంతా పచ్చి అబద్ధము. అది అబద్ధమని నిరూపించడానికి ఉన్న రైతులు కూడా సాక్ష్యమేనండి. ఇది మా రైతు కోసం చేసే పని కోసం ఎవరు అడ్డుపడద్దని మాదొక్క నిర్ణయం అంతేనండి. ఇది ఒక దానికోసము ఉన్న ప్రజలందరూ ఈ చూసేవారు కూడా ప్రతి ఒక్కరు సర్పంచ్ గారికి సపోర్ట్ చేయాలి. ఎటువంటి దానికి అబద్ధానికి నిజమని చేసేటట్టు చూడొద్దు. ఎందుకంటే వాటికి ప్రత్యేక సాక్ష్యం ఇక్కడ ఉన్న 100 రోజులు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్క రైతులు సాక్ష్యం ఉన్నారండి. దానికి మీరు ఏది ఏం కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. చెరువు గురించి మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది కాదు, దగ్గర 30 సంవత్సరాల సంది ఈ చెరువును లోతు చేయాలని మేము అనుకున్నాము. ఆ హయాంలో ఎవరు చేసారో ఏమో మాకు తెలియదు, కానీ మేము దగ్గర 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత రోజులు మాత్రం ఎవరు ఏం పట్టింపు చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చెరువులు లోతు చేయాలని చెప్పేసి మా రైతులు వెంబడి పడ్డాం, మా సర్పంచ్ వెంబడి మేమే పడ్డాం. మాకే రేపు నీళ్ళు అవసరం ఉంటుంది. నీళ్లు బోర్లు అన్ని ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి. మాకు అవస్థ బాగా అవుతుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. తాగడానికి కూడా మంచి నీళ్ళకు కూడా నీళ్లు లేకుండా పరిస్థితి ఉన్నది. కంపల్సరీ మీరు ఆయన సర్పంచ్ కాకముందే మేము వెంబడబడ్డాం. ఆయన వెంబడబడ్డాం, నువ్వు మంచి పని చేయి, నువ్వు చెరువు లోతు చెప్పి మన ఇది మత్తిడి గిట్ల అంతా పోయింది, దాన్ని అంతా బాగు చేపియాలి అని చెప్పేసి మేము ఎప్పటిలో ఆయన వెంబడి పడ్డాం. చేయంగా ఇప్పుడు ఆయన పని ఎవరితో అక్కడ ఇక్కడ పోయిండు, ఎమ్మెల్యే ఎంపీల వాళ్ళ దగ్గర పోయి దాని పర్మిషన్ తీసుకుని చేసి ఇప్పుడు చేస్తుండు. చేసేదానికి కొందరు నలుగురు 5 వాళ్ళ వాళ్ళ కుట్రలతో మరి ఈ పని ఎందుకు చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏందని చెప్పేసి వాళ్ళు ఒక నలుగురు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము మా సొంతంగా మా రైతులు మేము అందరం ఇబ్బంది పడే మా సర్పంచ్కు మేము ఒప్పించి ఈ చెరువు లోతు తీయాలి, కంపల్సరీ మాకు ఈ లోతు కావాలని చెప్పేసి మేము ఇబ్బంది పడుతున్నాం. రైతుల గురించి మేము ఇబ్బంది పడేది వాళ్ళు ఇక్కడ మాట్లాడి ఒక నలుగురు చెడగొడుతున్నారు. ఏం లేదు, సర్పంచ్ ఇప్పుడు ఏంది మంచి చేస్తే రేపు ఎదగనియద్దు, రేపు ఇంకేమైనా చేస్తే ఎదగనియద్దు అని చెప్పేసి కుట్ర చేస్తున్నారు. అది కరెక్టే కాదు. చేసేది మంచి పనే, ఎవరో గురించి కాదు, మన గురించి, మన పిల్లల గురించి, మన అందరి గురించి చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం అందరు సహకరించాలి. చెరువు అనేది మన ఒకరితోని ఒకరిది కాదు కదా, మన అందరిది. మనం అందరూ సమానం. మన నీళ్లు ఉంటే మనకి భవిష్యత్తు, మన పిల్లలు ఇప్పుడు మేము తరతరాల నుంచి వాళ్ళకి పనిచేస్తాయి కదా. చెరువు అనేది ఎవరికైనా మంచిదే కదా నీళ్లు లోతిస్తే. కాబట్టి దీనికి కంపల్సరీ ఉన్న ఎవరెవరు దుష్మను వాళ్ళు ఎవరెవరు చెడు వార్తలు చేసారో వాళ్ళ మీద కఠిన శిక్ష చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది ఇంకోసారి మా జోలికి రావద్దు. ఏదైనా మంచి పనికి చేయండి, మేము కాదనం. చెడు దానికి మేము ఏమైనా అంటే మీరు చేయగలగాలి. మేము ఇది పని చేస్తలేము ఈ పని చేస్తున్నాం అని చెప్పి చెప్పండి, మేము ముందడుగెత్తాం. మంచి పనికి మీరు అడ్డుపడకండి దయచేసి. ఇలాంటి కుటుంత్రాలు చేసి సర్పంచ్ మీద నిర్ణయం, ఈ వార్డు మెంబర్ కరెక్ట్ లేడు, వాడు కరెక్ట్ లేడు, పైసలు తిన్నాడు, 10 లక్షలు తిన్నాడు, 20, ఇది కరెక్టే కాదు. ఎవరు ఏం నిన్నే పైసలు ఇడా చెరువు లోతు మన అందరి కోసం మేము చేస్తున్నామండి. దయచేసి ఇట్లాంటి కుటుంత్రాలు చేయకండి. ఎవరున్నా కానీ మంచి పనికి సహకరించండి అని మేము చెప్తున్నాం. ఇదే గతంలో సమ్మర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏర్పడగానే మత్తడిని కూడా చూపించడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు వస్తా అని చెప్పేసి ఇంతవరకు రాలేదు. వాళ్ళు దీన్ని మొత్తం మేము రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మత్తడి కానీ లేకపోతే ఇంకేమైనా డ్యామేజ్ ఉన్నా రిపేర్ చేసే బాధ్యత మాది కూడా చెప్పారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కొంతమంది మరి తెలుసో తెలియకో ఆడ కొన్ని రాళ్ళు కూలగొట్టిరా, మరి కూలిపోయిందా మాకు ఎవరనేది తెలియదు. దాన్ని కూడా కొంచెం రిపేర్ చేస్తే, ఎందుకంటే ఉన్న నీళ్ళు కిందికి పోకుండా కొంత కాపాడుకుంటే మనం భవిష్యత్తు తరాలకు అందిస్తామనే ఒకే ఒక ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. నాకు మత్తడి అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ నాకు జీవనాధారం ఇదే కాబట్టి నాకు 2 ఊరకుంట ప్లస్ గన్నెంకుంట అని 2 కుంటలు ఉన్నాయి. వీటిని మేము కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మేము వాళ్ళని నీళ్ళు అందించిన వాళ్ళం, కనీసం త్రాగునీరన్నా అందించే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నా యొక్క ఇంటెన్షన్ ఇంకా ఏంటంటే ఫీడర్ ఛానల్స్ ఎక్కడైతే ఉన్నాయో చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్ అన్ని రిపేర్ చేసుకుంటూ అక్కడ కూడా చిన్న నీళ్లు పడ్డ ఇంకుడు గుంత లెక్క వాళ్ళ నీటిని అప్పటికప్పుడే దాచుకునే విధంగా
ప్రతి పీడ ఛానల్ కింద ఒక ఇంకుడు గుంత కట్టించే ఉద్దేశంతో కూడా నేను పనిచేస్తున్నా. అది కూడా భవిష్యత్తులో ముందు చేస్తానని ప్రజల తరఫున కూడా వాళ్ళ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ప్రతి నీటి బొట్టును దాచుకోవడం నా గ్రామ పంచాయతీ ఒక ఉద్దేశం, నా ఏం అదే. కాబట్టి ప్రతి పీడర్ ఛానల్స్ ప్రతి మోరీల దగ్గర కూడా ఎక్కడైతే నీళ్లు డౌన్ అయ్యి ఒకేసారి జారి కిందికి పోతుందో అక్కడ నేను ప్రతి దాన్ని నేను కాపాడుకొని నా గ్రామ పంచాయతీ ప్రజలకు ఇది ఒక వరంగా నేను అందించాలనే ఉద్దేశంతో నా పాలకవర్గంతో ముందుకు పోతాన్ని హామీ ఇస్తున్నాను. వర్కులకు బయట వర్క్ ఉన్నది, రోడ్ వర్క్ ఉన్నది. మీరు అందరూ కూడి పని చేయించండి. 100 మంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మేము కనీసం ఒక 200 మంది ఉన్నాం. 200 మంది అంటే మీరు చిల్లర పని చేసుకొని వార్డ్ నెంబర్లు సర్పంచ్ మీరు ఒకరు మీరు ఆపుకోకండి పని. ఈ జనాలకు మోసం చేయకండి. ఈ మోసంలో జనం చేస్తే పరిచయం పెట్టకండి. ఇప్పుడు 4 రోజులు అయితే సినుకులు పడుతుంది. సినుకులు పడితే మన పనులు రావు, మనుషులు రారు. ఇది పరిస్థితి. మంచి ఒక మనిషి ఏమో లోతు తీయాలంటే రేపు నేను గెలిచినప్పుడు నేను తీస్తాను, ఒకరు ఏమైనా అట్లా పగ వల్ల వాడని చెప్పవచ్చు. అది కూడా తెలియదు. ఎందుకంటే మనిషిలో ఒక 3, 4 అంటారు, 4, 5 మాకు తెలియదు. వాళ్ళు అంటే వాళ్ళకి పోలీసులే వాళ్ళకు పట్టుకొని మాకే చూపెట్టాలి. కల్లారు వాడు చేసేటోడు ఎవడు మంచి చెడ్డ అయితే చెరుకు కొద్దిగా లోతు కావాలి. లోతు అయితేనే కొద్దిగా అందరికీ రైతులకు ఇక నీళ్ళు మాకు అందరికి అవసరం ఉంటుంది. ఒకరికి ఉన్నాయి నీళ్ళు, ఒకరికి లేని వాడు ఎక్కడ పోవాలి, వాళ్ళు ఎక్కడ పోయి కష్టం చేయాలి. నీళ్ళు ఉంటేనే అందరు బతుకుతారు. 10 ఎకరాలు ఉన్నవాడు 1 ఎకరం అంతా పండుతుంది. నీళ్ళు అందరు కావాలని వాళ్ళందరూ కోరినప్పుడు టిప్పర్ పెట్టి మట్టి కొట్టితే అది అది మట్టి ద్వారా మొత్తం అది కట్ట మొత్తం సాఫ్ చేసిండు. మొత్తం కంప చెట్లు ఉండే జేసీబీ ద్వారా ఆయన మట్టి తీసుకుపోతాడు. చెరువు లోతు అవుతుంది. కావాలంటే మీరు కూడా రైతులు మీరు కూడా వేసుకోవచ్చు. పొలంలో మీరు కూడా మేము కూడా జేసీబీ ద్వారా కూడా మీకు కూడా చెరువులో కూడా మీరు కూడా మట్టి వేసుకోవచ్చు. కాకపోతే చెరువు కొద్దిగా లోతు చేయాలని అందరు సహకరిస్తే ఏమో 2, 3 చేస్తారని ఇక వీళ్ళనే మనుషులు వాళ్ళనే కుమిలిపోతారు. ఇది మాత్రం అన్ని అబద్ధాలే. ఎందుకంటే సర్పంచ్ మంచి పని చేస్తున్నాడు, దీనిలో మరి చెడు పని ఏం లేదు. రేపు గెలిచినోడు వాడు కూడా అంతే, వాని కూడా ఇరటోడు కూడా వాని కూడా అట్లనే రేపు కూడా వాని కూడా అట్లనే దాడి చేయరు. ఇదే బుద్ధులు మనుషులది. మాకు మాత్రం రైతులు మాకు మాత్రం కొద్దిగా మంచి చేయాలని మేము ప్రభుత్వాన్ని మేము కొద్దిగా మంచిగా కోరుతున్నాం. నేను దుబ్బతండ సర్పంచ్, దుల్మిట్ట మండల్. కొంతమంది స్వార్థపరులు అనేది ప్రతి విలేజ్లో ఒకరిద్దరు కామన్గా ఉంటారు అనేది నేను రాజకీయంలో వచ్చినప్పుడే గ్రహించుకొని వస్తాం. అంత ఆషామాషిగా అయితే మనకు రాజకీయంలోకి రాలేదు. కాకపోతే ప్రజల యొక్క అభిష్టానం మేరకు ప్రజలు ఎట్లా అయితే ఏం చేస్తే బాగుపడతారనే ఒక కోణం నుంచి నేను తీసుకున్న ఈ నిర్ణయాలు నేను సర్పంచ్ కాకముందు గత 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచే నాకు ఈ థాట్స్ అన్నీ ఉన్నాయి. ఒక గ్రామ పంచాయతీ అంటే ఏం చేయాలి, ఇట్లయితే మన రైతులకు కానీ మన ప్రజలకు కానీ ఏది అవసరం లేదు. మనం దీన్ని ఏ విధంగా తీసుకపోతే మన గ్రామ పంచాయతీ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. దాంట్లో భాగంగానే నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయం నీళ్ళ మీద. నీళ్ళు అనేది నేను పుట్టి నాకు తెలివి వచ్చినప్పటి నేను చూస్తున్నా. మా రైతులకు మహా గోసపడుతున్నారు వాళ్ళు నీళ్ళ విషయంలో. చెరువులు లేవు, కుంటలు లేవు, ఈ ప్రాంతానికి కాలువలు కూడా లేవు. దీన్ని సాధించాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన బాధ్యత ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎవరు ముందుకు రావట్లేదు. సరే, అంత లోక జ్ఞానం ఉందా లేదా అనేది తెలియదు, కానీ వాళ్ళకి కన్సర్న్ అనేది లేదు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది కన్సర్న్ లేదు. కాబట్టి నేనేం చేసినంటే చెరువుల్ని బాగు చేయాలి ఫస్ట్. దాంతోపాటు వాగుల్ని, వంకల్ని, ప్రతి దాన్ని మనం గ్రామ పంచాయతీకి ముడిపడినటువంటి అన్ని వసతుల్ని మనం కల్పిస్తే రేపు పొద్దున రైతులు బాగుపడతారు. మరీ ఇబ్బంది అయినప్పుడు, మరీ ఎండాకాలంలో కూడా చాలా టైట్ అయినప్పుడు కూడా కనీసం మనకు తాగునీళ్ళన్నా దొరుకుతుంది. ఎందుకంటే మాకు తాగునీళ్ళ సమస్య అనేది చాలా ఘోరమైన పరిస్థితి మా దుబ్బతండ జీపీ ప్రాంతంలో. ఒక మా రెడ్డినాయక తండా తప్ప మిగతా అన్ని తండాలు ట్యాంకర్ పోస్తే తాగే పరిస్థితి ఇప్పటికీ నడుస్తున్నది. నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయం, నా గ్రామ పంచాయతీలో నేను ఎలక్షన్కి పోయినప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నేను ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నా. అందులో భాగంగా త్రాగునీరు అనేది చాలా అత్యంత ప్రాధాన్యం నా దుబ్బతండ గ్రామ పంచాయతీకి. అది వాళ్లకు ఇస్తే తప్ప ఓటేయమనే సిచ్యువేషన్ కూడా జనాలు వచ్చారు. ఎవరైతే నమ్మి ఎవరైతే ముందు వస్తే చేస్తారో వాళ్ళకి నమ్మండి అని చెప్పేసి నేను కూడా నా వాదన చెప్పుకొని ఇలా ప్రజలను మన్ననలు పొంది నేను ఇలా సర్పంచ్గా వాళ్ళు నన్ను కల్పించిన హక్కుగా నేను కూర్చొని ఇలా నేను వార్డ్ మెంబర్లందరినీ కలుపుకొని మనకు ఉన్న ప్రాబ్లము అత్యంత త్రాగునీరు సమస్య ఉంది, దీన్ని ఎట్లా సాటిస్ఫై చేద్దాం, ఎట్లా ప్రజల్ని నీళ్లు తాగిపిద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకున్నది చెరువు. తర్వాత మిషన్ భగీరథ అనేది చాలా డ్యామేజ్లు ఉండే మా దగ్గర, మానిటరింగ్ సరిగా లేదు. వ్యవస్థ బాగుంది, మిషన్ భగీరథ అనే ప్లాన్ బాగుంది, కానీ ఇంటికి వస్తే నెలలో నీళ్లు రావట్లేదు. దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆల్ అధికారులతో డిస్కషన్ చేసి
లో లెవెల్ నుంచి హై లెవెల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్లు ఉన్నాయో, ఎక్కడైతే గేట్ వాల్స్ లేవో, ఎక్కడైతే పైపులు లేవో, ఎక్కడైతే నల్లాలు సరిగా లేవో అవన్నీ ఫిక్స్ చేయించి గతంలో 5-6 సంవత్సరాలు రాని ట్యాంకులకు కూడా నేను నీళ్లు పంపించి పొద్దున సాయంత్రం మానిటర్ నేనే చేస్తూ స్వయంగా నేనే మాట్లాడుతూ అధికారులతో వాళ్ళకు ప్రతి ఇంటికి నల్లాలు నీళ్ళు వచ్చే విధంగా నేను ఇప్పటికీ చేసిన. దాంతో పాటు ఓకే ఇక్కడ మట్టి తరలింపుపై వచ్చిన అభియోగంపై ఫ్లో వస్తుంది కానీ ఎక్కువ వాటర్ గురించి చెప్తున్నాం. అట్లా మా సమస్య కూడా వాటర్. నీళ్లను ఇప్పటికీ నేను మానిటర్ చేస్తూ మంచిగా నీళ్లు అందే విధంగా చూసినాను. బోర్లు వేయించిన, బోర్లు ప్రెసింగ్ చేయించిన, మోటార్లు ఇచ్చిన, ఇవన్నీ పర్ఫెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు నాకు ఉన్న సమస్య చెరువులకు సమస్య. చెరువుల్లో పొడిక తీయాలని చెప్పి రైతులు ప్రతిసారి నన్ను మొరబెట్టుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెరువుల్ని ఫస్ట్ 1 లక్షతో స్టార్ట్ చేద్దామని చెప్తే అధికారులను ఒప్పించి మెప్పించి 8 లక్షలు శాంక్షన్ చేయించిన. అది నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైతు బతుకుతాడు, కూలీలు బతుకుతారు. ఎందుకంటే వలస ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి అందరూ దుబాయ్కి పోయిన వాళ్ళు ఉన్నారు, హనుమకొండ, వరంగల్, హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడి నుంచి. ఇప్పటికీ వాళ్ళను మళ్ళీ రప్పియాలి, పంట పొలాలలో వాళ్ళ వ్యవసాయం చేయించాలనే ఉద్దేశంతో చెరువుల పూడిక తీత అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. పూడిక తీత అనేది పెట్టుకున్న ప్రోగ్రాం కాబట్టి ఇది గ్రామ పంచాయతీ సమస్య కాబట్టి గ్రామ పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్లు, సర్పంచ్లు మేము అందరం వర్గం కూర్చొని డిస్కషన్ మంచి పని కదా అందరం అనుకున్నాం. ఇది మన పీరియడ్లోనే జరగాలి, ఎవరి పీరియడ్లో జరగలేదు, ఎవరికి ఆలోచన రాలేదని చెప్పేసి అందరం అనుకున్న తర్వాత తీర్మానాలను చేసి రైతుకు నేను చేసిన తప్ప ఒప్ప అనేది వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు. కానీ నేను రైతులకు లాభం జరగాలి, అటు రైతులకు, ఇటు కూలీలకు, ఇటు ట్రాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి ట్రాక్టర్ ఓనర్లకు, అంటే వ్యవసాయదారుల ట్రాక్టర్లకు వాళ్ళందరికీ లబ్ధి పొందాలని ఉంది. మల్టీపర్పస్గా లబ్ధి చెందాలనే ఉద్దేశంతో పూడిక తీత కార్యక్రమం పెట్టుకున్నా. ఇందులో ఏం జరిగిందంటే జేసీబీ తోటి పెట్టాలనేది ప్రజల వాదన. అది జేసీబీ తోటి పెడితే ఇది 10-15 ఎకరాల చెరువు కబ్జాకు గురవుతుంది. మత్తడి అంతా పలగొట్టిర్రు, మత్తడి కిందికి అయిపోయింది, మన పూడిక మట్టి మీదికి అయిపోయింది, వచ్చిన నీళ్ళు కింద యథావిధిగా వెళ్ళిపోతుంది, మనం బతకలేకపోతున్నాం, మన పంట పొలాలు ఎండిపోతున్నాయి బెటా అని చెప్తే నేను జేసీబీతో మాట్లాడి ఇది కట్ట ఘోరంగా ఉండే, మీరు ఒకసారి అటు కూడా చూపించచ్చు, ఈ కట్ట ఘోరంగా ఉండే, కట్ట అనేది కనబడకపోయేది. వాడు ఏమనంటే కట్ట నాకు సాగు చేయను ఆయన, నేను పర్మిషన్ తీసుకుంటా, పర్మిషన్ తీసుకొని ఈ పూడిక అనేది వాడు ఏమన్నాడంటే నాకు కొంత మట్టి ఇస్తే నేను మీకు ఉన్న పనులన్నీ చేసిపోతాను. వాడు ఫ్రీగా నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా కట్ట ఫ్రీ చేసిండు. జేసీబీ నేనే చెట్టు చేమంతా తీసిన తర్వాత వానికి ఏమనిపించిందో ఏమో నా జేసీబీ అక్కడే ఉంది కదా అని చెప్పేసి వాడు నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా చెప్తే ఎక్కడైతే ఆపేస్తాడో నేను ఒకటి తీసుకుపోతా అని చెప్పేసి వాడు నన్ను అడగకుండా అక్కడ ఒక టిప్పు పెట్టిండు. ఒక టిప్పర్ తీసుకపోతే వీళ్ళు మనోళ్ళు కొంతమంది పడనోళ్ళు ఎవరన్నా ఉంటే గ్రామ సర్పంచ్కి చెప్తారు, తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, మరి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని సర్పంచ్కి ఇవ్వాలి. నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మా ఉప సర్పంచ్ ఫోన్ చేస్తే అదే రాత్రి నేను వాళ్ళని బెదిరించి భయపెట్టి నాకు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా వచ్చారని చెప్పి తిట్టి తప్పైపోయిందన్న ఒప్పుకున్న తర్వాత ఎన్ని ట్రిప్పులు తీసుకుపోయారు, ఒకటే తీసుకుపోయినామన్నా ఇంకో బండి వస్తే మన వాళ్ళందరూ ఆపేసిరు, దాని టైర్లు అంతా ఆగమాగం చేసి మమ్మల్ని కొట్టిరు అని అంటే భయపెట్టించి మీరు రావడమైనా మీరు ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా చేసి రావద్దు అని చెప్పి సామరస్యంగా పంపించేసిన. దీన్ని వీళ్ళు కావాలని నా ఎదుగుదలను తట్టుకోలేక నా యొక్క మంచి పనులను చూసి ఈయన ప్రజల్లో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తాడు, అందరినీ కలుపుకొని పోతాడు, ఈయన ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు లేదు. రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు చేసిన ఈ కుట్రనే ఇలా వందలాది మంది పెడుతున్నారు. దుబ్బతండ చెడు పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా నేను కేసు బుక్ చేయడం జరిగింది. నేను కనుక ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆ తప్పులో ఒక 1 పాయింట్ కూడా రిమార్కు నువ్వు తప్పు చేసినవని నిర్ధారణ అయితే నేను నా పట్టు కూడా రాజీనామా చేస్తాను. దీంట్లో భయపడేది లేదు. నేను తప్పు చేయనే అని చెప్పేసి నా ప్రజల యొక్క పాదాల వద్ద ఉంటా అని చెప్పేసి ఎలక్షన్లో చెప్పిన. నేను వాళ్ళని మోసం చేసి అమ్ముకునే బతికే స్థితిలో నేను లేను. వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో గండి రామారం నుంచి ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పినా నేను ఎన్నో ఖర్చు చేసుకొని నా సొంత డబ్బుతోటి ఎస్టిమేషన్లు వేయించిన, మ్యాపులు తీయించిన, అన్ని విధాలుగా నేను రైతుల నా జీపీ కోసం, నా ఉమ్మడి కొండాపూర్ కోసం, నా దుల్మిట్ట మండలం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఎవరు చేస్తారంటే కన్సర్న్ తోటి వీళ్ళు చేస్తున్నారు. ఏ రోజు గ్రామ సభలకు రారు, గ్రామ సమస్యలు మంచి సమస్యలు మాట్లాడితే రారు. ఇలాంటి 2-3 చేయడం వల్ల వాళ్ళ మాటలు పట్టుకొని కొంతమంది అనవసరమైన వాళ్ళ విలువైన జీవితాలను కూడా నాశనం చేసుకునే పరిస్థితికి దిగజారుతున్న కొంతమందికి ఇదొక హెచ్చరిక. ఇది ఎందుకంటే నేను తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో శిక్షించండి, నేను పొద్దున మాట్లాడదామని చెప్పిన విలువ ఏలే, పొద్దున నేను రేతి పని ఇక్కడే ఇదే పనులను ఆపుతా, పొద్దున మాట్లాడదాం, అదే చెరువు దగ్గర ప్రజల సమక్షంలో మాట్లాడదామంటే కూడా ఇల్లే. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని పోలీస్ స్టేషన్లకు పోవడం, పేపర్లకు ఇవ్వడం, నన్ను బదనాం చేయడం, నన్ను హరాస్మెంట్ చేయడం, మానసికంగా నా కుటుంబాన్ని, నన్ను గ్రామ పంచాయతీ వాళ్ళు మామూలుగా ఇబ్బంది పెట్టలే. నేను కూడా వాళ్ళని ఇష్టపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కేసు కంపల్సరీ బుక్ చేస్తున్నా. వాళ్ళు రక్షిస్తా. ఈ ప్రజలు ఎందుకంటే గుణపాఠం రాలే,
తప్పు చేస్తున్నప్పుడు శిక్షించడం అనేది 100% మీకు రైట్ ఉంది. కానీ చేయని నేరానికి నా మీద నిరాపణ చేసినప్పుడు ఆ నిందారోపణ శిక్ష కంపల్సరీ వాళ్ళ ఈ ప్రజల తరపున నేను తీసుకుంటా. అదే పద్ధతిలో నేను ముందుకు పోతున్నా. పోలీస్ వాళ్ళకు కూడా నేను పిటిషన్ కేసు బుక్ పైన చేయమని చెప్పిన అదే పద్ధతిలో వెళ్తా. వాళ్ళని మాత్రం విడిచిపెట్టే పరిస్థితే లేదు. ఇది నా గ్రామ పంచాయతీకి చెడు వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అభివృద్ధి కలిసిపోయే పనులలో వాళ్ళు ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను ఏ ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు క్షమించరు. మీరు ఇంతమందికి 100-200 మంది పనిచేస్తున్నారు. ఎవరినన్నా అడగండి, ఒక్క మనిషి నువ్వు చేసే తప్పు అని చెప్పి నిరూపిస్తే నేను రాజీనామా చేసి తెల్లారే గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.